గ్రూప్ సభ్యులందరూ నమస్తే. నిన్న నేను ఒక నేషనల్ వైడ్ సెమినార్ అనేది ఆన్లైన్ ద్వారా అటెండ్ అయ్యాను. అది H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ గురించి. ఆ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది మనుషులకు కూడా అటాక్ అవుతుంది. ఆ విషయం ఒకటి నేను ఖచ్చితంగా మీ అందరికి చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ అవి H5N1 వల్ల ఇండియాలో కొన్ని డెత్స్ అనేవి, బర్డ్ ఫ్లూ వల్ల, H5N1 అని కాదు, బర్డ్ ఫ్లూ వల్ల కొన్ని డెత్స్ అనేవి రికార్డ్ అయ్యి ఉన్నాయి. 2008 నుంచి ఇండియాలో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది అటాక్ చేస్తానే ఉంది ఏదో ఒక మూల నుంచి. అప్పుడప్పుడు అవుట్ బ్రేక్ లాగా బయటకు వస్తుంది. ఇదంతా తెలియట్లా మనకేంటంటే సైంటిఫిక్ కమ్యూనిటీతో టచ్ లో ఉండట్లేదు కాబట్టి రైతులకు తెలియట్లేదు. కోళ్లు పోతున్నాయి, కోళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వెళ్ళిపోవటం, బాధతో ఆ కోళ్ళు చచ్చిపోయిన వాటిని తీసుకెళ్లి బయటపడేయటం ఇవన్నీ చేస్తున్నారు. కానీ మన హైజీన్ కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ డెత్స్ అనేవి నోట్ అయ్యి ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇదంతా కన్సిడర్ చేసుకోండి. చేతులు కాళ్ళు శుభ్రంగా శానిటైజ్ చేసుకోవడం, ఇంటికి వెళ్ళంగానే స్నానం చేయటం, కోవిడ్ టైంలో పాటించినటువంటి కొన్ని మెథడ్స్ ఇప్పుడు కూడా పాటిస్తే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఈ వైరస్ అనేది బాగా హైలీ ప్యాథోజెనిక్ వైరస్. ఇది నేను చెప్పిన మాట కాదు. నిన్న జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో నేషనల్ వైడ్ పౌల్ట్రీ ఎక్స్పర్ట్లు, సైంటిస్టులు, మైక్రోబయాలజిస్టులు, సెంట్రల్ సర్వేలెన్స్ యూనిట్ నుంచి కూడా వచ్చినటువంటి మెంబర్స్ అనేవాళ్ళు ఈ పౌల్ట్రీ వైరస్ గురించి చాలా సివియర్ గా చెప్పారు. చాలా ప్యాథోజెనిక్ గా ఉంది. 100 కోళ్లలో 60 కోళ్ళు చచ్చిపోతాయంట. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న మకాంలో అయితే 100కి 90 చచ్చిపోతాయి. మొత్తం వైట్ వాష్ అవటం అనేది కొన్ని దొడ్లోనే జరుగుతుంది. కానీ చాలా హై ప్యాథోజెనిసిటీ అయితే ఈ వైరస్ లో ఉంది. ఎక్కువ లాస్ అనేది కనబడుతుంది. మనుషుల్లో కూడా కొన్ని జలుబులు, దగ్గులు వచ్చే పరిస్థితులు అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి రైతులు. మనం బతుకుంటే కోళ్ళని ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం పెంచుకోవచ్చు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, తేడాలు వచ్చి కోళ్లు చచ్చిపోతే దయచేసి సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని కాలువల్లో, చెరువుల్లో, రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ పడేమాకండి. సాధ్యమైనంత వరకు వాటిని శుభ్రంగా క్రిమేట్ చేయండి. లేదంటే గుంట తీసి కొంచెం ఉప్పు, లైమ్ అంటే శుద్ధ అంటే లైమ్ పోసేసి కప్పెట్టేయండి, సున్నం. ఇట్లాంటివి మీరు చేస్తే అక్కడతో జబ్బు ఆగిపోద్ది. ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా రైతులుండి మీ దగ్గర వైరస్ వస్తే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళు చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇలా జబ్బు వచ్చింది, మీరు కాపాడుకోండి, మీరు కోళ్ళు బయటకు వదులుకోవద్దని. రేపొద్దున వాడికి ఏదైనా వస్తే వాడు మనకు చెప్తాడు. నువ్వు నన్ను అంటుకోవద్దు, నామాల కాకి అన్నట్టుంటే చివరికి అందరూ నాశనం అయిపోతాం. ఇది కోవిడ్ లాగా అందరూ కలిసి సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి వైరస్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని చేయండి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి మందులు లేవు. మందులు అనేవి ఇప్పుడు దాకా ప్రూవెన్ ట్రీట్మెంట్ అనేది లేదు. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లేదు, ఎవరు ఇవ్వట్లేదు. హోమియోపతి మందు పనిచేయట్లేదు. ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఎక్కడ అంత గొప్ప రిజల్ట్ లేదు. వచ్చి తగ్గినట్లకి కొంతవరకు పనిచేయచ్చు, కానీ పక్కాగా ఈ మందు వాడితే తగ్గుతుంది అనే మాట అయితే లేదు. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా చేసుకోండి. ఏదేమైనా సరే వైరస్ అంటూ వస్తే మకాం కంట్రోల్ చేయటం అనేది జరగని పని. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆగదు. కాబట్టి రాకముందే జాగ్రత్త పడండి. మీరు ఎవరి మకాంలోకి వెళ్ళొద్దు, ఎవరిని మీ మకాంలోకి రానివద్దు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన విషయం. ఓకేనండి. ఇంతవరకు నేను జరిగినటువంటి మీటింగ్ లో నేను చెప్పాలనుకున్నది మెయిన్ గా మనుషుల జాగ్రత్త. ఇవంతా కోల్డ్ అనేవి సెకండరీ. మనుషుల్లో జబ్బులు రానివ్వకుండా చూసుకోండి. మీరు హెల్దీగా ఉండండి, కోళ్ళని హెల్దీగా ఉంచండి. జబ్బు వచ్చిన వెంటనే జనాలను ఎడ్యుకేట్ చేయండి. మనం అంతా కలిసి చేసుకుంటే తప్ప సెట్ అయ్యేటువంటి వైరస్ కాదు. జాగ్రత్తగా ఉండండి. నేను మొదటి నుంచి చెప్తున్నా. కొంతమంది ఇది ఈవెన్ మన గురువు గారు కూడా, మాస్టర్ గారు కూడా వైరస్ ఏమో వదిలే అన్నారు. కొన్ని దొడ్లు వైట్ వాష్ అయిపోతున్నాయి. కొంతమంది కొల్లెట్లో తప్ప ఎక్కడా రాదు అన్నారు. స్టిల్ ఇంకా ఈ రోజు కూడా చచ్చిపోతున్నాయి అని చెప్పి ఫోన్లు వస్తున్నాయి నాకు. ఇలా చాలా డెవాస్టేటింగ్ గా ఉంది వైరస్ అనేది. జాగ్రత్తగా ఉండండి. నేను మొత్తుకుని చెప్తున్నాను. నా మీద ఇంకా ఎటకారం ఆడి సెటర్లు వేద్దాం అనుకున్నాడు. ఇంకా ఆయన కర్మ ఆడి మార్చడానికి ఇంకెవరు ఏం చేయలేరు. సైంటిఫిక్ కమ్యూనిటీతో మీరు ఎప్పుడు దగ్గరలో ఉండలేరు. నాలాంటి ఎవడో చదువుకుని మీకు నాలాంటి దోలోడు ఎవడో మీకు చెప్తే తెలిసే విషయాలే తప్ప కొత్తగా మీకు తెలిసే విషయాలు కాదు. మీ కోళ్ళని బతికించుకోవడానికి అన్ని ఉండాలి. మేనేజ్మెంట్ ఉండాలి, మీకు మెడిసిన్ గురించి కొంత అవగాహన ఉండాలి, బయోసెక్యూరిటీ మెజర్స్ తెలియాలి. ఇవన్నీ తెలియకుండా కోళ్ళు పెంచుతానంటే ఇప్పుడున్న కాలంలో అవ్వదు. బతికించడం అనేది కుదరదు.
కాబట్టి ఫ్రీగా చెప్తున్నా అని చెప్పి మీరు దాన్ని చులకన చేస్తే నేను మానపాటు దొక్కుతా. మన గ్రూప్ లో ఉపయోగపడుతుందని చెప్తున్నా. జాగ్రత్తగా వాడుకోండి. ఫర్దర్ గా ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు వాట్సాప్ లో వీడియో పెట్టండి. అవకాశం ఉన్నంత వరకు నేను చెప్తాను, ట్రై చేస్తాను.